చూస్తుంటే అక్కకి అరవింద్ గారికి మధ్య ఏదో కెమిస్ట్రీ మొదలైనట్టుంది. ఆ పట్టీలకు నాకు మధ్య ఒక డ్రీమ్ ఉందండి. ఏమే కడప చంద్రకళ, రా పెద్దమ్మా కూర్చో. ఏమే కడప చంద్రకళ, సంగతి ఏంటి? కడప నుంచి వచ్చింది నువ్వు పెద్దమ్మా, నన్ను అడుగుతావేంది? ఏమే కడప చంద్రకళ, ఆగు. ఏంది పెద్దమ్మా అట్టా చూస్తాండో? ఏమే నీకెన్నో నెల? అయ్యో రామా, నువ్వు కడుపుతో ఉన్నట్టు ఫోన్ అయినా చేసి చెప్పలేదేమే కడప చంద్రకళ? అయ్యో ఏంది పెద్దమ్మా, నేను కడుపుతో ఉంటామేంది? అసలు వాసుగాడిని పెద్ద చేసి చదువు చదివించటానికే చుక్కలు కనిపిస్తుండ్లా, ఇంకా పిల్లలు కూడానా? ఏ మీ బావగారు లేరు? నువ్వు 10 మందిని కన్నా ఆయనే సాగుతారులేవే చంద్రకళ. ఆ ఇడా కృష్ణవేణి బావుగారు ఇంకో కూతురని మురిసిపోతుండ్లా. ఆ మహాతల్లికి పెళ్లి చేసి సాగనంపటానికి ఈ ఇండ్లు పొలం అమ్మేస్తారో ఏందో. కృష్ణవేణి పెళ్లి దాకా ఇక్కడ ఉండిస్తానా ఏంది? దాని ఇంట్లోంచి పంపించేదాకా నేను ఈ ఇల్లు వదిలిపెట్టినే చంద్రకళ. కృష్ణవేణి విషయం నువ్వు చూసుకో పెద్దమ్మా, నా సపోర్ట్ ఎప్పుడు నీకుండ్లా ఏంది? అవును, ఇందాక అడిగిన విషయం చెప్పవేందే? చెప్తుండ్లా, కడుపు లేదు కాకరకాయ లేదులే పెద్దమ్మా. మరి పొట్ట గోన సంచిలో ఉబ్బినట్టుంది కదే. అబ్బా అది పొట్టకి బెల్ట్ పెట్టుకున్నానులే పెద్దమ్మా. ఇదేమి చిత్రమే, బెల్ట్ మగాళ్ళు లాగు జారిపోకుండా ఉండడానికి పెట్టుకుంటారు, ఆడదానివి నీకెందుకే బెల్ట్? అబ్బా నీకేం తెలీదులే పెద్దమ్మా, నువ్వు ఊరుకో. తెలియకనే అడుగుతున్నా, అసలు ఆడవాళ్ళు బెల్ట్ ఎందుకు పెట్టుకుంటారే? అబ్బా ఏందో పెద్దమ్మా నీ చేదస్తాం, ఈ బెల్ట్ పెట్టుకుంటే సన్నజాజి తీగలా అవుతారంట పెద్దమ్మా. ఇదేం విడ్డూరమే, బెల్ట్ పెట్టుకుంటే సన్నజాజి తీగలు ఎలా అవుతారు? అబ్బబ్బా ఏందో ఓ పట్టాను వదలవు పెద్దమ్మా నువ్వు. ఇదిగో చూసినావా? ఆ చూసినా. ఇదిగో ఈ బటన్ నొక్కితే. ఏది ఇదేనా? వస్తే కడప చంద్రకళ, ఈ ఊగుడైంది. అది పెద్దమ్మా ఈ బెల్టు. నా కర్మ, అత్తయ్య రూమ్ లో దూరిందంటే తెల్లారిందాక బయటికి రాదు. ఏం చేస్తాం, నా కర్మ. చిచి. హా. అమ్మయ్యా, ఏమైనా చంద్రకళ, నీ ఒంటి మీద నీకు చాలా శ్రద్ధ ఉందే. ఆడవాళ్ళకి ఆ మాత్రం శ్రద్ధ లేకపోతే మగవాళ్ళు గుప్పెట్లో ఉండరు పెద్దమ్మా. నువ్వు ఇలాంటి విషయాలు ఆరితేరుండ్లా? మరే ఏడ పట్టుకోవాలన్నా అన్నే పట్టుకుంటా పెద్దమ్మా. సరే, ఆ 30 లక్షలు ఎట్లా పోయినాయి? వీరభద్రం ఏమైనా చెప్పినాడా? ముసలి పీనుగా నా కాడికొచ్చింది ఈ విషయాలు రాబడదామనా? ఏందే కడప చంద్రకళ, మాట్లాడవు? ఇగో పెద్దమ్మా, మేము కడపోళ్ళం, మనసులో ఏమున్నాదో అదే చెప్తాం, అబద్ధం అస్సలు చెప్పం. పోసి నీ అమ్మ కడప మాడా, మేము కడపడం లేవే. నిజమేందో చెప్పరాదు? అంతా ఆ నాగరాజే చేసి తప్పంత బావగారి మీద తోసేసుండ్లా. ఆ సచ్చినాడు ఆన్నే జైల్లో ఉన్నాడు పెద్దమ్మా. వాడు జైల్లోనే ఉన్నాడు లేవే, ఆ సంగతి కాదు. నీ మొగుడు వీరభద్రాన్ని తీసుకుపోయారట్టుగా, ఆ సంగతి ఏంది అంటున్నా. ఏమండి, ఇదిగో వస్తాండా. పెద్దమ్మా మీ అల్లుడు పిలుస్తాండ్లా, మళ్ళీ వస్తాలే. యాడా, నాకు వినబడలా. నువ్వు మాట్లాడుతాండావు కదా, నీకెట్ట వినిపిస్తాది, వస్తా. దీని మెడలో ముత్యాలదండి ఎక్కడి నుంచి వచ్చిందబ్బా? అసలు ఎప్పుడు కొన్నది? ఈ 30 లక్షల గొడవలో ఇది బాగా వెనకేసినట్టుంది. వదిలిపెట్టను, ఇదేదో కనుక్కునేదాకా వదలను.
పెళ్లి నేను చేస్తానక్క. ప్రామిస్. మనిద్దరం ఒకే ఇంటికి తోడికోడలుగా వెళ్తే బాగుంటుంది కదా. నీ కోరిక నెరవేరుతుందక్క. నువ్వు నేను రత్నప్రభ మేడం ఇంటికి తోడికోడలుగా వెళ్తున్నా. కృష్ణవేణి, నువ్వొక్కదానివే ఈ ఇంటికి కోడలవుతున్నావు. నీలి గగనాన విరిసేటి ఓ దివ్యతారా, ఎన్నెన్ని జన్మాలు వేచాను నే నిన్ను చేరా. ఏనాటి స్వప్నం నీ దివ్య రూపం, శతకోటి రాగాలు రవళించే నా గుండెలోనా. ఓ ప్రియతమ, ఇది నిజమా? ఈ పరిచయం ఒక వరమా? ఇది మనసు పడిన విరహ వేదన, తొలి ప్రేమలోని మధుర భావన. ఏ మబ్బులో దాగున్నదో తెలిసేదిలా, ఏ స్నేహము అనుబంధమై ఒడిచేరును తెలిపేదేలా. నా గుండె పొదరింట నీ కళ్ళు వారాక ఏ ఆశ చివురించెనో, వెత్సన్ని నీ శ్వాస నా నేను తగినాక ఏ ఊహ శృతి మించెనో. ఎన్ని జన్మాల బంధాలు శ్రీపారిజాతాలై విచ్చాయో చెప్పేదేలా, ఎన్ని నయనాలు నా వంక ఎర్రంగా చూశాయో ఆ గుట్టు విప్పేదెలా. ఓ ప్రియతమ, దయగనుమా, నీ చూపే చాలు చంద్రకిరణమా. నా జన్మ ధన్యమౌన ప్రాణమా.
పూల పొత్తిళ్లలో వికసించిన సిరిమల్లెవు చిరుగాలితో సెలయేటిపై నర్తించిన నెలవంకవు నవ్వేమో నాజుకు నడుమేమో కోరేకు నీ అందమే మందుమే పలుకేమో రాచిలక నడకేమో రాయంస ఒళ్ళంత వయ్యారని నీ నామాన్నే శృంగార భేదంగా భావించి జపిస్తున్నానే చెలి నీ పాదాలే నా ప్రేమ సౌధాలుగా ఎంచి పూజించనానే చెలి ఓ మై గాడ్, నా డ్రీమ్ లో అలివేని కృష్ణవేణి అక్క చెల్లెలు ఇద్దరు కనిపిస్తున్నారేంటి? నో, వాళ్ళిద్దరిలో ఎవరో ఒక్కరే నాకు కనిపించాలి. గాడ్, యు ఆర్ గ్రేట్. ఆ ఒక్కరే నాకు మా మామ్ కి నచ్చిన ఈ జమీందార్ ఇంటికి మహారాణి అవుతుంది. నా కన్ఫ్యూజన్ ని క్లియర్ చేసే స్వామి, ప్లీజ్. ఇదిగో స్వామి, ఇప్పుడే ఐస్ క్లోజ్ చేస్తాను. పాట చివరిలో కల్లా ఎవరో ఒక్కరే ఉండాలి. పొద్దున్నే కృష్ణవేణి అలివేణి వాళ్ళిద్దరిలో ఒక్కరే ఇంటికి మహారాణి అవుతుందని మా మామతో చెప్తాను. One, two, three. ప్రియతమా పౌననుమా కనలేవ ప్రియుని హృదయ వేదన కరుణించు నాకు వలపు దీవెనా ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్యతారా ఎన్నెన్ని జన్మాలు వేచాను నే నిన్ను చేరా ఏనాటి స్వప్నం నీ దివ్య రూపం శతకోటి రాగాలు రవళించే నా గుండెలోనా ఈ అర్ధరాత్రి పూట అరవింద్కి ఏమైంది? అరవింద్, అరవింద్! మామ్, ఈ టైంలో నిద్రపోకుండా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఆ ప్రశ్న నేను నిన్ను అడుగుతున్నాన్రా. ఓ మామ్, గాడ్ ఈస్ గ్రేట్. ఈ మిడ్ నైట్ లేచి డాన్స్ చేస్తున్నావు, ఏమైందిరా? సెమిస్టర్ ఎగ్జామ్స్ కి సంబంధించి ఏదైనా గుడ్ న్యూసా? సెమిస్టర్ ఎగ్జామ్స్ లో కాదు మమ్మీ, నా హార్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ లో పాస్ అయ్యాను. హార్ట్ సెమిస్టరా? ఎస్ ఎస్ మామ్. అరవింద్, అయ్యో ఓకే. ఇంత సంతోషం నీలో ఎప్పుడు చూడలేదు. అదేంటో నాతో షేర్ చేసుకోవా? మామ్, ఈ విషయం నీతో ఖచ్చితంగా ఇప్పుడే ఈ క్షణమే షేర్ చేసుకుంటాను. మరేంటో చెప్పు. చెప్తాను. అది మమ్మీ, నువ్వేంటి సడన్ గా ఈ టైంలో? నిద్ర రాలేదా? అవును అరవింద్. మరైతే ఇద్దరం సరదాగా టీ తాగుతూ మాట్లాడుకుందామా? ఈ టైంలో టీనా? యా, గ్రీన్ టీ నేను ప్రిపేర్ చేసి తీసుకొస్తాను. నువ్వు వద్దులే నాన్న, నేను ప్రిపేర్ చేసి తీసుకొస్తాను. మామ్, నా కోసం క్లాసికల్ డాన్స్ చేసావు, నీకోసం టీ చేయలేనా? ఓకే నాన్న. జస్ట్ 1 minute మామ్. ఓ ప్రియతమా, అరవింద్ ఎంత ఎక్సైట్ అవుతున్నాడు? ఏ విషయంలో అయి ఉంటుంది? నీ పరిచయం ఒక వరమా, ఓ ప్రియతమా.
ఇదిగో మామ్. థ్యాంక్ యూ నాన్న. చెప్పు అరవింద్. మామ్ ఆ, ఆ, నాకు అప్పుడప్పుడు డ్రీమ్లో ఒక అమ్మాయి కనిపించేది. ఓ లవ్వా? ఎస్ మామ్. ఆ అమ్మాయి ఎవరో తెలీదు, ఓన్లీ తన లెగ్స్ మాత్రమే కనిపించేవి. ఆ కాళ్ళకున్న పట్టీల సౌండ్ మాత్రమే వినిపించేది. ఆ పట్టీల కాళ్ళ అమ్మాయే నా డ్రీమ్ గర్ల్ అని ఫిక్స్ అయ్యాను మమ్మీ. ఇంట్రెస్టింగ్ అరవింద్. అలా చాలా రోజుల నుంచి ఆ పట్టీల సౌండ్ నన్ను హాంట్ చేసింది. నిన్న బర్త్డే పార్టీకి వచ్చాక ఆ పార్టీలో ఒక అమ్మాయి పట్టీల సౌండ్ చేస్తూ వెళ్ళిపోయింది. ఆ రోజు మిస్ అయ్యాను. అరవింద్ చెప్పేది కృష్ణవేణి గురించా? విలేజ్కి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి ఎవరో కనుక్కున్నాను మా. ఆ పల్లెటూరు అందాలన్నీ ఆ ఇద్దరు అక్క చెల్లెల్లా ఉన్నాయి మామ్. ఆ అమ్మాయి మనకు చాలా దగ్గరగా ఉంది. నీకు కూడా తెలుసు మామ్. ఏమైంది మామ్? హెడేక్ గా ఉంది అరవింద్, కళ్ళు తిరుగుతున్నాయి. ప్లీజ్ ప్లీజ్ కమ్ మామ్. మామ్ are you okay? ఓకే నాన్న. గుడ్ నైట్ మామ్. అరవింద్ ఏంటి మామ్? చూడు అరవింద్, కొన్ని బంధాలు ఎంత కోరుకున్నా దూరం అవుతాయి. కొన్ని బంధాలు ఎంత వద్దనుకున్నా దగ్గరవుతాయి. బంధం దూరమైనా దగ్గరైనా అది జీవితంలో ఒక మలుపు కోసమేనని అర్థం చేసుకో. అర్థం కాలేదు మామ్. చూడు అరవింద్, ఇక్కడ రీసెంట్ గా పరిచయమైన వ్యక్తుల గురించి, పల్లెటూరి అందాల గురించి ఎక్సైట్ అవ్వకు. నీ లైఫ్ అంబిషన్ అది కాదు నాన్న. ఐ నో మామ్. నీ లైఫ్ గురించి ఎప్పుడు ఏది చెయ్యాలో నీకన్నా నాకు బాగా తెలుసు. ఎస్ మామ్. ఈ ఇయర్ ఎంబీఏ ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయి. అలాగే మామ్. నెక్స్ట్ ఇయర్ నాన్నగారితో పాటు మన బిజినెస్ వ్యవహారాలు నువ్వే చూసుకోవాలి అరవింద్. యా, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ మామ్. నీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను నాన్న. నేను ప్రూవ్ చేసుకుంటాను మామ్. అఫ్ కోర్స్ ఐఎమ్ యువర్ చైల్డ్ మామ్. గుడ్ నైట్ అరవింద్. గుడ్ నైట్ మామ్. యువర్ గ్రేట్ మామ్. నిన్ను లవ్లో పడి డిస్టర్బ్ అవుతానని నువ్వు నా గురించి టెన్షన్ పడుతున్నావు. సారీ నాన్న. నీ మనసులో ఎవరున్నారో, నీ ప్రేమ ఎవరి మీదో నాకు తెలియదు కానీ నేను వెళుతున్న దారికి నువ్వు అడ్డుగా వస్తావేమోనని నీతో స్ట్రిక్ట్గా మాట్లాడాను. నిజంగా నీ ప్రేమ గొప్పదే అయితే అది ఖచ్చితంగా నీకు దక్కుతుంది. ఈ అమ్మ బ్లెస్సింగ్స్ నీకెప్పుడూ ఉంటాయి. నాకు తెలుసు మామ్. నా లవ్ సక్సెస్ కావాలంటే నీ బ్లెస్సింగ్స్ కావాలి. అక్క, అరవింద్
అరవింద్ గారి బట్టలు కేర్ఫుల్ గా ఐరన్ చేయాలి. ఏంటి కేర్ఫుల్ గానా? నాకేం అవసరం లేదు. కావాలంటే నువ్వే వచ్చి కేర్ఫుల్ గా ఐరన్ చేసుకో. హా? అబ్బా, ఆ కోపం నా మీద అరవింద్ గారి మీద? నీ మీదెందుకు? ఆ కొండ ముచ్చు మీదే కోపం. ఆహా, గోకులంలో కృష్ణలా బట్టలు ఎత్తుకెళ్లి ఏడిపించింది నువ్వు. పాప అరవింద్ గారు ఏం చేశారు? నిజమే కృష్ణవేణి, పాపం ఎంత హట్ అయ్యాడో ఏమో. ఆ వెళ్తూ వెళ్తూ ఇక్కడే హార్ట్ కూడా వదిలేసి వెళ్ళినట్టున్నారు. ఏంటి? ఆ ఆ, ఏం లేదులే, నువ్వు కానీ. కృష్ణవేణి, నేను చేసిన పనికి ఎన్నిసార్లు సారీ చెప్పినా తక్కువే. అంటే ఏంటి? నీ తరపున నేను మళ్ళీ అరవింద్ గారికి సారీ చెప్పాలి? అవును కృష్ణవేణి, నా తరపు నుంచి నేను చెప్పినట్టుగా సారీ చెప్పు. అలాగే అక్క. ఈ డ్రెస్ ని జాగ్రత్తగా తీసుకెళ్ళివ్వు. మధ్యలో ఎక్కడైనా పెట్టి మర్చిపోయావనుకో నీ జీతంలో డబ్బు కట్ చేసుకుంటారేమో. అక్క, అరవింద్ గారు నీకు నచ్చారా? కృష్ణవేణి ఇంటికి మహారాణి అవుతుంది. రికార్డెడ్ వాయిస్ అనుకుంటున్నావా? మాట మూగపోయినప్పుడు మనసు మాట్లాడుతుంది. నా మనసు మాట నీకు చెప్పాలని నా కళ్ళు ఎదురు చూస్తున్నాయి. ముందు మీరు వినండి.